అమ్మా భార్య ఇంటికి దీపం అంటారు కదా, ఒక దీపం ఉంటేనే ఆ ఇంట్లో ఎంతో బాగా వెలిగిపోతుంది. అదే 4-5 దీపాలు ఉంటే అంటే అన్నాడు కానీ ఆ ఊరు ఎంత బాగుంది. ఇంట్లోకి వెళ్లకుండా ఆపేది కలుపుకున్న గొల్లం, బయటకు వెళ్లకుండా ఆపేది కట్టుకున్న పెళ్ళాం. బ్రో, నీ గురించి అందరూ ఏమేమో తప్పుగా మాట్లాడుకుంటున్నారు బ్రో. ఇట్లాంటివన్నీ మనం పట్టించుకోం బ్రో. నిజం చెప్పు, నువ్వు స్టేటస్ గానీ స్టోరీ గానీ పెట్టిన తర్వాత నువ్వే 100 సార్లు చూసుకుంటావు కదా. ఎప్పుడు నీతో ఇదే తలకాయ అయిపోయి ఇద్దరిది తప్పు ఉంది కదా బావా. నేను సారీ చెప్తా, నువ్వు రిటర్న్ చెప్పు, సరేనా? సారీ బావా. ఇంత టాలెంటెడ్ ఉన్నా ఛత్రపతి అంటే ఎవరమ్మా? తన కోసం తాను బతికేవాడు మనిషి, అదే ప్రజల కోసం బతికేవాడు ఛత్రపతి. లక్ష్మి, ఓబా, పిసినారిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓ అది కానీ తెలియదా? హస్బెండ్ అంటారు. బా, పూజకు పూలు తీసుకొస్తావా? పక్కింటి లతకు కూడా కావాలి అడుగు. నేను అడిగింది ఇంట్లో దేవుని పూజకు. లక్ష్మి, ఈ జ్యూస్ తాగు, ఎలా ఉందో చెప్పు.
మంచిని తాగే ముచ్చులకం నువ్వు. దేవుడికి మనం గుర్తిస్తే దాన్ని గుండు అంటారు. అదే దేవుడు మనకు గుండిస్తే దాన్ని బట్టతల అంటారు. ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారనో లేదా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో నీ మీద నిందలు వేస్తారనో నువ్వు అతిగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే నిన్ను నమ్మే ఏ ఒక్కడికి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్మని ప్రతి ఒక్కడు కూడా నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నవాడు నమ్మని స్థితిలోనే ఉంటాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నువ్వంటే ఇష్టం కాదన్నవాడు నువ్వు ఎంత ప్రూవ్ చేసుకున్నానని నువ్వు ఆ వ్యక్తులు ఇంకా బురద జల్లాలని చూస్తారు తప్ప ఓహో ఇది వాస్తవమా అని చెప్పి సర్ది పెట్టుకున్న అనుభవం వారిలో ఉండదు. ఎందుకంటే దుష్టుని మనసు లాంటిది. నిన్ను నమ్మేవారు, నిన్ను ప్రేమించేవారు నువ్వు ఆధారాలు ఇవ్వకపోయినా నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. అందుబట్టి మీరు ఎవరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఏదో అంటున్నారని కృంగిపోవాల్సిన అవసరం లేదు.